గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న మంత్రి హరీష్ రావు. రేషన్ బియ్యం పంపిణీలో అధికారులకు పలు సూచనలు చేసిన ఆర్థిక శాఖ మంత్రి. దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ప్రజలను మరింత కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు చేరుకుంటున్న కేంద్ర బలగాలు. జూబ్లీ హిల్స్ లో ఉచిత భోజనాన్ని ప్రజలకు అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పేదవారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్. బోరబండలో పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన హైదరాబాద్ యూత్ టీం. బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు, కలెక్టర్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కర్ఫ్యూని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, మాస్కులు, గ్లౌజులు వేసుకుని మాత్రమే వీధుల్లో ఉండాలని తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీకి సరైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. నాలుగు సప్లై చేస్తే బుక్ చేసుకొని రోజు ఒకటి కొత్తది వేసుకొని వస్తాం. 4 సప్లై చేయండి. అప్పుడు మరి ఎన్ని సప్లై చేశారు? అప్పుడు 2 ఇచ్చినాం సార్, అయిపోయింది. మళ్ళీ ఇంకో 2 ఇవ్వండి. సంగారెడ్డి జైలు వాళ్ళు పుట్టి రెడీగా ఉన్నాయి, తెప్పియండి. మాస్క్ లేకుండా, గ్లౌజ్ లేకుండా నాకు శానిటరీ వర్కర్ ఫీల్డ్లో పనిచేయదు. షూ కూడా వేసుకోవాలి సార్, ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయండి. షూస్, మాస్క్, గ్లౌజ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భద్రత చాలా ముఖ్యం. ఏమైందంటే ఏదన్నా ఒక మున్సిపాలిటీలో ఏ ఒక్క వర్కర్ కన్నా అంటుందే అందరు పనిచేస్తారు, పరేషాన్ అయిపోతాం. మనకి ఇప్పటికే 20-30% అబ్సెంట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. దేర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ నౌ. అది సీరియస్ తీసుకోండి దయచేసి. అన్ని మున్సిపాలిటీ డబ్బులు అయిన అవసరంగా కలెక్టర్ గారు ఇస్తారు. డబ్బులు లేకపోతే వార్ ఫుటింగ్లు తెప్పించండి. అండ్ ఇవ్వడం ముఖ్యం కాదు, వాళ్ళు వినియోగించడం అంతకంటే ముఖ్యం. అది కొద్దిగా ఎన్ష్యూర్ చేసుకున్నారు. అండ్ గ్రామ పంచాయతీల్లో కూడా అవసరం, కాకపోతే మేజర్ గ్రామ పంచాయతీలు అట్లా ఎన్ష్యూర్ చేయండి. డిపిఓ గారు వీళ్ళు కట్టుకుంటే మొత్తం ఊరంతా కట్టుకుంటుంది. ఇక బ్లీచింగ్ పౌడర్ కూడా స్టాక్ పెట్టండి. ఈ ఫైర్ ఇంజన్తో కూడా మేము హైపోక్లోరైడ్ తెప్పిస్తాం. మున్సిపాలిటీలో స్ప్రే చేయండి. బ్లీచింగ్ పౌడర్ రెగ్యులర్గా చల్లండి. శానిటేషన్ పర్ఫెక్ట్గా చేయించండి. లేకపోతే మనం ఒకరోజు ఆటపోకపోతే వాళ్ళు మోరీలను, ఖాళీ ప్లాట్లను, రోడ్డు మీదనో వేస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక చాలా కేర్ఫుల్గా మున్సిపాలిటీలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ ఇవాళ మున్సిపాలిటీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, శానిటరీ వర్కర్స్ యొక్క భద్రత. అది చాలా ఇంపార్టెంట్. కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రజలను మరింతగా నిర్బంధించేందుకు కేంద్ర బలగాలు వస్తాయనే ప్రచారం జరుగుతుండగా ఈ విషయాన్ని బలం చేకూరే విధంగా సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మీదుగా 10ల సంఖ్యల వాహనాల్లో కేంద్ర బలగాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాన్ని ప్రజలకు అందించారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్ అందరికీ రేషన్ షాప్ ద్వారా సరుకులు మరియు 1500 రూపాయల బ్యాంకు ఖాతాలో వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 300 మందికి భోజనం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మెల్లగా మెల్లగా ఆకు మంచిగా పట్టుకో నడు మెల్ల పెద్ద సరే వేసుకో వేసుకొని బాబు డబ్బాలు గిబ్బాలు పట్టుకుంది ఆకులు వేసుకున్న తర్వాత మీరు అక్కడ వేసుకోండి. ఇక్కడ డబ్బాలు పట్టడం కరెక్ట్ కాదు. దా అయినరా రేపటి నుంచి ఖర్చు అందరు మార్చుకున్నాలి ఫేస్కి. బాబు మీరు వేసుకున్నాడు అడుగులో పోయి చెప్తే అర్థమైతే ఆడేం చేస్తారు మీరు లోపల నడు మధ్యలో ఎక్కడ వస్తుంది మళ్ళీ ఇంకా బెల్లంపల్లి టీ జంక్షన్ చెక్పోస్ట్ వద్ద బెల్లంపల్లి 2 టౌన్ సర్కిల్ పోలీసు వారు 10 మంది పేదవారికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే 7 అనాథలకు రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ తదితరులు పాల్గొన్నారు. పాటించడం జరుగుతుంది అందరూ. ఎందుకంటే ఈ వైరస్కి మన దగ్గర రాకుండా దీన్ని నిరోధించడానికి అందరూ క్రమశిక్షణతో ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా చాలా క్రమశిక్షణతో అందరూ ఇది పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంతమంది రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఉన్నారు. పాపం కొంతమంది బెగ్గర్స్ ఉన్నారు, తిండి లేక అలమటిస్తున్నారు. వాళ్ళని కొంచెం మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి మా వెనకాల ఎమ్మెల్యే గారు కూడా వారి ప్రోత్సాహంతో ఈరోజు వాళ్ళని గుర్తించేసి వాళ్ళ పేదవారికి కూడా వారి చేతుల మీదుగా వారికి కుటుంబీకులకు రైస్, కూరగాయలు కూడా నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రోడ్లపై కొంచెం తిండి అడుగు తినే వాళ్ళకు కూడా ఈరోజు వాటర్ దొరికే పరిస్థితి కూడా వాళ్ళకి లేనందున వాళ్ళని కూడా మేము కొన్ని ప్లేస్లలో ఐడెంటిఫై చేసి రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొంచెం మా చేతనంత అంతవరకు వాళ్ళకు తిండి కొంచెం వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యత కాబట్టి అందరూ కూడా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనిషి నుండి మనిషికి ట్రాన్స్మిషన్ కాకుండా దీన్ని మనం నిరోధించడానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ లాక్డౌన్ పూర్తి కాలం కూడా అందరూ కూడా పోలీసు కూడా కోఆపరేట్ చేసి ఇది మన దగ్గర ఉండాలి. మరి సామాజిక దూరాన్ని పాటించాలి అని చెప్పేసి ఏదైతే మరి వైద్యులు సూచిస్తున్నారో దీన్ని తూచా తప్పకుండా మనం పాటించినట్టయితే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా మరి ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఎలాంటి ఆపద రాలేదు ఈ జిల్లాలో. మరి ఇంకా రాబోయే కాలంలో నియంత్రించుకోవాలి. కాబట్టి దయచేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది, దయచేసి మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు సహకరించండి. మరి మన కోసమే చెప్తున్నారు. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఇవాళ ఫాస్ట్గా ఇవాళ కరోనా కేసులు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుండటంతో నివారణకై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని ఎమ్మెల్యే కాంతికిరణ్ అన్నారు. రాయకోడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కరోనా అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కాంతికిరణ్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి తగు జాగ్రత్తలు పాటిస్తూ అలాగే ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్ఐని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. చెప్పండి సార్ రాత్రి పరిస్థితి
మసీదు చర్చి వాడుకోండి రాదు అర్థమైంది. ఇప్పుడు 2-3 మైకులు వాడుకోవాలి. చర్చిలో పోవడము, గుళ్ళకు పోవడము, మసీదు పోవడం గురించి కాదు. ఈ మైకులు వాడుకుంటాం సరిపడదు. అన్ని గుళ్ళలో ఇప్పుడు నువ్వు చాటింగ్ చేయాలంటే ఎంతమంది నిమిషాలు ఇస్తే రోజు అదే కాదు కదా. రోజుకు రికార్డింగ్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని నువ్వు యూట్యూబ్లో తీసి పంపిస్తే అందరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో మొత్తం 2 సార్లు ప్లే చేయాలి. చెప్పి ఎవరు కూడా ఊరికే బయటకు రావద్దు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా సంబంధించిన ఏర్పాట్లు అంటే ఈ వ్యాధి రాకుండా తీసుకుంటున్న నిరోధక చర్యలో భాగంగా ఈవెంట్ తీసుకుంటారు అనేది అన్ని మండలాల్లో రివ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్నే వడ్పల్లి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాయపూర్లో కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మన మండల డాక్టరు, అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్, మా ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, మిగతా ముఖ్య పుర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ ఏదైతే ప్రజల మూవ్మెంట్ సంబంధించి అన్ని కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. ఈ వ్యాధి అప్రమత్తతనే ముఖ్యం కనుక అప్రమత్తంగా ఉండడంలో భాగంగా ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ, మిగతా అన్ని ప్రజలకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకు, అట్లాగే మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో జడ్పీసీ, ఎంపీపీలకు, అట్లాగే సర్పంచ్లకు, మా పార్టీ నాయకులకు కూడా మేము చెప్పడం జరిగింది. అందరూ కూడా అన్ని గ్రామాల పరిస్థితిని కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో పరిస్థితి బాగానే ఉంది. కానీ కొన్ని గ్రామాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చినారో, వివిధ బయట ప్రాంతాల నుంచి వచ్చినారో వాళ్ళే బయట సంచరిస్తున్నట్టు గ్రామాల నుంచి సమాచారం వస్తుంది. దయచేసి నేను అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరేదో బయట నుంచి వచ్చి ఇది తీర్థయాత్రకు వచ్చినట్టు ఫీల్ అయ్యి గ్రామంలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. దయచేసి మీరు బయటికి రావద్దు. బయటికి వస్తే కనుక పోలీసులకు తగిన బుద్ధి చెప్తారు. మేమందరం కలిసి ఊర్లో సెన్సిటివ్ గ్రామాలు కూడా గుర్తిస్తున్నాం. ఊర్లలో న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరో కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లా న్యూసెన్స్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు కనుక అట్లాగే గ్రామంలో తిరగడం మొదలు పెడితే మీరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మాకు మీ ప్రాణాలు ముఖ్యం. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం, అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు ఎంత కృషి చేస్తున్నారో మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు అంతా నిర్లక్ష్యంగా ఉన్నట్టు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. దయచేసి మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వివిధ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు కానీ మరోసారి హెచ్చరిస్తున్నాం. మీరు గ్రామాల్లో తిరగవద్దు. ఏదో మీరు తీర్థయాత్రకు వచ్చినట్టు ఫీల్ కావద్దు. మీరు ఊర్లోకి వచ్చింది మీ అందరితో కలిసి ఉండడానికి, ఈ అప్రమత్తంగా ఉండడంతో పాటు రోగం ముందే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి వచ్చారు తప్పించి ఏదో మీరు అందరితో కలిసి తీర్థయాత్రలకు వచ్చినట్టు ఫీల్ అయితే కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. సూర్యాపేట జిల్లా చాకిరాల గ్రామంలో లాక్డౌన్లో భాగంగా చాకిరాల గ్రామ సర్పంచ్ వీరస్వామి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు సర్కార్ రెడీ అయింది కాబట్టి ప్రజలు మీరు కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ప్రజలందరూ చైతన్యపరిచి ఈ కరోనా వైరస్ భాగంగా మన గ్రామంలో కర్ఫ్యూ విధించడమైనది. ఇట్లు గ్రామ ప్రజల సహకారంతో 2-3 బజార్లలో బహిరంగ ప్రదేశాలలో కూర్చోకుండా అవసరాల కోసం ఒక్కరే బయటికి వెళ్ళాలి. మరి గవర్నమెంట్ విధించిన కర్ఫ్యూని అందరూ సహకరించాలి. ఈ సాకిరాల గ్రామ ప్రజలకు మరి వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరి ఇది పోలీసు వారి హెచ్చరిక. దయచేసి 2-3 కూర్చున్న చోట పోలీసు వారు లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. మరి పదే తరచుగా పోలీసు వారు కంట్లో పడ్డా వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని మరి చట్టాలను పొందుపరిచే విధంగా ఉన్నారు. దయచేసి మన గ్రామం మనందరం సహకరించుకుందాం.
మరి ఈరోజు మన ఊర్లో ఎంతో మంది చదువుకున్న మేధావులు విద్యార్థులు ఉన్నారు. వారందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మరి ఆఫీసర్స్, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మరి పదే పదే వారి విల్లని వదిలిపెట్టి మరి మన కొరకు, మన గ్రామాల కొరకు వారు సేవ చేస్తున్నారు. ఘట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామంలో ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మైకు పట్టుకుని గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకూడదని, ఎవరైనా వచ్చినా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఏదైనా అత్యవసర సమయం మాత్రమే బయటికి రావాలని చెప్పి అన్నారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి, మచ్చెందర్ రెడ్డి తదితరులు గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు. శుభ్రంగా చేతులు పట్టుకొని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకు ఒక 10 సార్లైనా చేతులు పట్టుకొని వదనాలు కానీ ఇంకా పిల్లలు ఎక్కువ సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇష్యూ చేసింది కాబట్టి రేపటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తులని తీసుకుపోయి లోపలేస్తారన్నా. పోలీసు వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తా ఉన్నారు. రేపటి నుంచి ఈ రోజు వరకంటే కొంచెం బయట తిరిగినా ఏం ఇబ్బంది లేకుంటే రేపటి నుంచి ఎవరున్నా కూడా బయట తిరిగిన వ్యక్తులకు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ బయటకెళ్ళ తీసుకొని మళ్ళీ జైల్లో పంపిస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. దయచేసి ఇన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నామంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీనికి ఈ వ్యాధి వచ్చినట్టయితే మందులు లేవు. కాబట్టి మీరందరూ తగిన జాగ్రత్త. మేము బయటకెళ్ళి ఎన్నిసార్లు చెప్తున్నా ఎవరు సరిగా స్పందించట్లేదు. నాకేమైతే అనుకుంటున్నారు. కానీ ఏదో విధంగా ఒక్కరికి అంటుకుందంటే కాలనీ ఊరు మొత్తము శ్మశాన వాటికి అయిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని బయటకు వెళ్లకుండా ఉన్నట్టయితే ఈ రోగాన్ని మనం రాకుండా, మన గ్రామాన్ని కాకుండా చూసుకునే వాళ్ళు అవుతాం. నిజామాబాద్ జిల్లా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి 62 మంది తెలంగాణ వాసులు మహారాష్ట్ర నుంచి చెక్ పోస్ట్ సాలూర గ్రామం మీదుగా వెళ్తుండగా గ్రామస్తులు వారిని వెంటనే రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ గోపిరాం, బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి, తహసీల్దార్ గఫూర్ మియాతో పాటు తదితరులు అక్కడికి చేరుకోవడం జరిగింది. గ్రామ పాఠశాల యందు బాధితులను ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు వారికి పరీక్షలు నిర్వహించారు. నా పేరు పరశురామ. మేము పర్బాన్ నుంచి అనేది రావడం జరిగింది. అయితే ఏవైతే కరోనా వైరస్ ఉందో, కరోనా వైరస్ వలన మేము అనేది ఒక కంపెనీలో పని చేసుకుంటున్నాం. కానీ ఆ కంపెనీలో ఏమైందంటే కొన్ని రోజులు మేము గవర్నమెంట్ను ఆదేశించినాం, గవర్నమెంట్తో కూడా మేము సలహాలు తీసుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసారంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని అన్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే సరే మీకైతే ఇక్కడనే ఉండండి, మీకు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. కానీ సడన్గా ఏమైందంటే కంపెనీ అనేది ఏదైతే కరోనా హాలిడేస్ వచ్చినా కరోనా హాలిడేస్ వలన కంపెనీ క్లోజ్ అయింది. అయితే మేము అనేది అక్కడ ఒక రూమ్లోనే తీసుకొని ఉండడం జరిగింది పర్సనల్గా. అయితే రూమ్లోనే మేము ప్రతి రూమ్ రెంట్ కట్టుకోవాలి ప్రతి మంత్. అదేవిధంగా ఫుడ్ మేమే అరేంజ్ చేసుకోవాలి. అయితే అక్కడ ఫుడ్ కానీ రూమ్ రెంట్ కానీ అవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే మా వాళ్ళు అయితే లేదు. అయితే మేమేమనుకుంటున్నాం అంటే ఏదైతే మన గవర్నమెంట్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళనేది ఆయన అనేది 1 డే 24 hours అనేది వాళ్ళనే అనుమతి ఇచ్చారు. అనుమతి ఇవ్వడం ద్వారా మేమేం చేసినామంటే సరే ఇది మాకు వీలైన సమయంలో మేమేం చేసినాం, మహారాష్ట్ర కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని మేము నైట్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. రాజేంద్రనగర్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 136 వద్ద ఓ బిల్డింగ్ పైన ఉన్న సెల్ టవర్ జనరేటర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచమంతటా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బోసి సర్పంచ్ ఆనంద్ సూచించారు. శుక్రవారం బోసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇల్లు బయట దాటయ్యదు, ఎంత దగ్గర చుట్టమైనా ఇల్లు బయట ఉంచుంది. 14 రోజుల తర్వాత రమ్మనుండి మరలా మా అల్లుళ్లకు బయట తిరగకానుంది. ఈ 14 రోజులు మీరు ఇంట్లో ఎంతైతే ఉంటారో ఇలా దేశానికి సేవ చేసినట్టే. బార్డర్లు ఎట్లయితే మిలిటరీ కాపలా కాస్తున్నారో మీరు కూడా మన ఇంట్లో ఈ మన ఈ ఊరికి కానీ ఈ దేశానికి మనం సేవ చేసినట్టే. దాన ధర్మాలు చేయకుండా వాళ్ళకు ముట్టకుండా ఊళ్ళకు బయట వాళ్ళకి రానియకుండా, ఎంత చుట్టమున్నా ఎంత ప్రేమ చుట్టమున్నా ఈ 14 రోజుల తర్వాత భోజనం మంచి విందు భోజనం పెట్టరు. కానీ ఇప్పుడు మాత్రము మీరు బయట పోకుండా బయట వాళ్ళకి ఇంట్లోకి రానియకుండా, బాపు దూరంకి వెళ్ళి దండం పెట్టి మీరు మా దగ్గరికి రాకుండా మేము మీ దగ్గరికి రాము, మేము ఇచ్చే పుణ్యం ఇదే. ఇప్పుడు సద్యం ముట్టుకున్నామంటే పుణ్యం కంటే ఇక పాత్రలు చుట్టుకుంటుంది. ఈ మహమ్మారి కరోనా అనేది భయంకరమైనటువంటి వ్యాధి. ఊళ్ళల్లో నాన్నలో ఉన్నది తెలియదు, నీళ్ళలో ఉన్నది తెలియదు. అందుకని ఇది ఎప్పుడు అంటుకుంటుందో తెలియదు. 14 రోజుల దాకా అది బయట పడదు కనుక మీరు ఊళ్ళకి రానియకుండి వచ్చిన వాళ్ళకి దండం పెట్టి, బాపు మీ దగ్గర మీరు సంతోషంగా ఉండి మా దగ్గర మేము సంతోషంగా ఉంటాం అని చెప్తుంది. దండం పెట్టి చెప్తున్నాను. ఇలా మీరు కాపాడేది అందరినీ కాదు, ముందు మీ కుటుంబాన్ని కాపాడు. మీ కుటుంబం రాలేదని అంటే అది మనం రాకుండా జాగ్రత్త పడ్డట్టే. ఒక్కలాకి వచ్చిందనుకో కుటుంబం అందరికీ వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయలేదు. ఎప్పుడైనా తినకన్నా ముందు మంచి కడుక్కోరు సబ్బుతో చేతులతో మొత్తం ఇట్లా ఇట్లా ఇవన్నీ అప్పుడు ఇట్లా కడుగుతాం. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఈ ఏళ్ళకు ఈ వీట్లకు ఈ గోర్లకు. అన్నిటికంటే ముఖ్యం ఏంటిదనంటే చేతులతో ముక్కు రుద్దుకోవడం కాదు, ఇట్లా రుద్దుకోవడం. నేనైతే చేతులు మంచి కడుక్కుంటే ఆటోమేటిక్ హైదరాబాద్ యూత్ తరపున బోరబండలో పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. 25 కిలోల రైస్ బ్యాగ్, చింతపండు, పప్పు, 5 లీటర్ల నూనె, చక్కెర, సబ్బులు, ఒక్కొక్కరికి 3000 సరుకులు చొప్పున 30 మందికి గడప గడపకు వెళ్లి అందిస్తున్నారు హైదరాబాద్ యూత్ టీమ్ సోషల్ వర్కర్స్. देख सकते हैं हैदराबाद यूथ की जानिब से फ्री राशन डिस्ट्रीब्यूट किया जा रहा है. जैसा कि घरों में इनके कोई कमाने वाले नहीं है, तो हैदराबाद यूथ की जानिब से इन लोगों को एक किट दी जा रही है. आप लोग देख सकते हैं वो जो बेचारे बहुत परेशान हाल में है. जैसा कि लॉकडाउन तेलंगाना की सरकार ने जैसा लॉकडाउन का ऐलान किया है, तो इन लोगों के पास बेचारों के पास खाने को भी खाना नहीं था. तो हैदराबाद यूथ की जानिब से इन लोगों को तक ये राशन की किट बांटी जा रही है. ये लोग एकदम स्लम एरिया में रहते हैं, तो हम तमाम लोगों से गुजारिश करते हैं कि जो आप भी हमारी हैदराबाद यूथ जो भी हमारे वॉलंटियर्स मुस्तहिक लोगों तक अपना राशन पहुंचाइए. देखकर समझकर उनकी थोड़ा दरियाफ़ी करके उन तक राशन पहुंचाने की हम लोग अपील करते हैं. जज़ाकल्लाह. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న రేషన్ షాప్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరోనా కర్ఫ్యూ ఉన్నందున ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరుకులను రేషన్ షాప్ ద్వారా అందిస్తుందని ఆయన తెలిపారు. గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామంలో శానిటైజర్లను జెడ్పీటీసీ పంగా మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరం సహకరించి ఇంటి నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని ఆయన కోరారు. ఎవరైనా అత్యవసరం కొరకు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ బురుగుపల్లి రాజిరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కువ మనము బాధపడుతున్నది కరోనా వైరస్ గురించి. మరి కరోనా వైరస్ మనకు ఎట్లా వస్తుందని మీకు అందరికీ తెలుసు. మనకు వార్తల్లో కానీ టీవీలలో కానీ పేపర్లో చూస్తున్నాము.
మనం ప్రభుత్వం మనకు ప్రకటించినటువంటి ఈ లాక్డౌన్ పద్ధతి అందరం పాటించాలి. ఎవరో కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మీరు దయచేసి చెప్తున్నా, మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఇది మన గురించి. మనం బతికుంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ మనకి ఏమన్నా ఇబ్బందులు జరిగి ఏమన్నా అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ లాక్డౌన్ మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఈ లాక్డౌన్ పద్ధతిని అందరం పాటించి మనం ఇళ్లలోకి వెళ్ళి ఎవరో కూడా బయటకు రాకుండా ఉండి ఈ 15-20 రోజులు మనం ఉంటే కనుక ఈ కరోనా వైరస్ను పూర్తిగా మనము తగ్గించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ శానిటైజేషన్ పద్ధతి ఇప్పుడు మీకు చూపించినటువంటి శానిటైజేషన్ ఇచ్చిన బాటల్స్ అవిటి మనము ఎక్కడ పోయినా ఏ పని చేసుకున్నా మనం కంపల్సరీ శానిటైజేషన్ చేసుకోవాలి. సబ్బుతో మంచి చేతులు కడుక్కోవాలి. 20 సెకండ్లు 30 సెకండ్లు చేతులు కడుక్కొని ఈ శానిటైజేషన్ మనం చేతులకు రాసుకుంటే కనుక మనకు కరోనా వైరస్ తగలకుండా ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో కానీ మనం ఏదైనా సరుకులకు నిత్యావసర సరుకులకు బయట పోయినప్పుడు కూడా మనకు 1 మీటర్ డిస్టెన్స్, ఒకరి నుంచి ఒకరికి 1 మీటర్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసి మనము ఉంటే కనుక మనకు అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పిలిచేటువంటి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. ఎవరు మాట్లాడినా ఎదురుగా 1 మీటర్ దూరం ఉండి మాట్లాడాలి. ఎందుకంటే ఒకరి తుమ్ముల ద్వారా దగ్గర ద్వారా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరం మాస్కులు వాడి ఈ కరోనా వైరస్ను మనము రాకుండా చేసుకుందామని ఈ విధంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సూచనలు పాటిద్దాం. కరోనా వైరస్ రాకుండా మనం అందరము కలిసి కట్టుగా మనం ఉద్యమం చేద్దాం. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న మంత్రి హరీష్ రావు. రేషన్ బియ్యం పంపిణీలో అధికారులకు పలు సూచనలు చేసిన ఆర్థిక శాఖ మంత్రి. దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ప్రజలను మరింత కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు చేరుకుంటున్న కేంద్ర బలగాలు. జూబ్లీహిల్స్ లో ఉచిత భోజనాన్ని ప్రజలకు అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. పేదవారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్. బోరబండలో పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన హైదరాబాద్ యూత్ టీం. బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.